అరే గౌతమ్ లేవురా, గింత పొద్దెక్కింది గివందాక వంటారా? లేవు, టైం ఎంత అవుతుందో చూడు. నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా అమ్మంతా విలువంగా? లేవు. అరే గౌతమ్ గౌతమ్, గీ పనికాడ బండి మీద దించత్తురారా, పొద్దువేయింది ఇంట్లో చేసే వరకే గీయాలే. లేవురా, జర దించత్తువు. లేవ్వడు గాని వన్న తొందర రెడీగా టిఫిన్ పెడతా, సరేనా? రెడీగా ఇవాటి బిడ్డ, ఈ నా కొడుకులు ఇవ్వడు గాని నేనే ఏదన్నా అట పట్టుకొని పోతా. వద్దు అన్నట్టు అన్నాడు నీ పండు పాడుగాను. తెల్లందాక సినిమాలు చూసుడు, తెల్లారినాక వండుడు, పొద్దెక్కినాక లేసుడు. నీకంటే ఏడెనకల పుట్టిన పోరగన్నతోని సోప చేయబడుతుంది. పొయ్యి మీద షాయి ఉంది, టిఫిన్ ఉంది, తిని తాగి ఊరేగిగా ఏడ పైకత్తవో ఏమో. పోతున్నాయిగా. అమ్మ అంతగానం తిడుతుంటే నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? లేవు, నేను పోతున్నా కాలేజ్కి. ఇప్పుడు ఇట్లా లేవ్వడు కానీ రే లేవు, నువ్వు ఇట్లేవు కానీ అరే నీ అమ్మ సంగతి చెప్తా. ఆగే, నీ అమ్మ పొద్దున నిద్ర చెడు దొబ్బినావు. పో నీ అమ్మ, పో కాలేజ్ పో. పోరా బాయ్, పోకుంటే నీ లెక్క పనిపాట లేకుండా కూర్చుంటా అనుకున్నావా? పోయి తిని ఊరేగిపో. చక్కగా చదువుకోపో. అమ్మ చెల్లి అన్నట్టుగా మీరు కూడా నాకు పని పడాలి అనుకుంటున్నారా? నాకు కలుంది, కలం కదిపి కథలు రాయటం, అదే కథను అందంగా మలిచే దర్శకుణ్ణి అవ్వటం. ఇదే నా కళ. కళ ఏముంది, పైసా ఖర్చు ఉండదు, ఉచితం. దాన్ని సాధన చేసి నిరూపించుకోవడానికి చాలా ఖర్చు. అందుకే కొందరు కళలు కళలుగానే మిగిలిపోయాయి, జీవితాలు ఆగిపోయాయి. కానీ నేను మొండోని, చాలా స్వార్థపరుణ్ణి, ఎవరిని పట్టించుకోను. అనుకున్నదే చేస్తా, నచ్చింది ఏం చేసైనా సరే సాధిస్తా. కథ మంచిగా ఉందయ్యా. ఇంతకుముందు ఏదైనా సినిమాకి పని చేసినావా? లేదు సార్, చేయలేదు సార్. మరి ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేసినావా? లేదు సార్, చేయలేదు సార్. కనీసం ఏదైనా ప్రైవేట్ సంఘానే చేసినావా? మరి లేదు సార్, చేయలేదు సార్. మరి నేను ఎట్లా నమ్మాలి? నేను ఎన్నో అనుభవం లేదు, కథ చూస్తేనే మంచిగా ఉన్నది, నిన్ను నమ్మి అన్ని పైసలు ఎట్లా పెట్టాలి నేను? సరే కానీ ఒక పని చెయ్యి, ఈ కథను షార్ట్ ఫిల్మ్ చేసుకొని తీసుకురా. అది చూసిన తర్వాత నచ్చుతా చూద్దాం, ఓకేనా? ఓకే సార్. అమ్మా, ఇప్పటికిప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలరా? ఏమైంది మా ప్రొడ్యూసర్ ఏమన్నాడు? ఏమంటారా, ఏదో నమ్మకం అంటుండు, అనుభవం అంటుండు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రా. ఆయనకు మనపై నమ్మకం కలగాలంటే ఇదే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని రమ్మన్నాడు మామ. రేయ్, ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టేరా. ఈ విషయాన్ని ఇంత డల్గా చెప్తుందిరా బై. నీ టాలెంట్కి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది కదా. అది చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అది కూడా కరెక్ట్. సరే చూద్దాం, ఏదో ఒకటి. నువ్వు బండి పోదాం. నువ్వు డల్ కూడా ఫస్ట్. నీ అమ్మ, డబ్బేంది మామ మన జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నీ జీవితంలో కాదు మామ, అందరి జీవితంలో అదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అది కాదు మ్యాటర్, డబ్బులు ఎట్లా సెట్ చేయాలనేదే మ్యాటర్. అరే పిల్లని చచ్చిపోయాక ఫేస్ పెట్టకరా భయ్. నువ్వు ఏదో ఒకటి సెట్ చేద్దాం, అర్థమవుతుందా? ఎందుకు రా భయ్ టెన్షన్ పడతావు? పైసలే కదా, నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పడవు, అర్థమవుతుందా? ఇమ్రా, మీ పిల్ల పెద్ద పత్తిస్తానో వీడ చూస్తే ఇంకొంత ఇత్తులు వేయించుకుంటుంది. చూసినావా పైన ఫోటోలు? పెద్ద బుగ్గానిరా నువ్వు.
పెద్ద బుగ్గానిరా నువ్వు. చూసినావా పైన ఫోటో? ఇమ్రా మీ పిల్ల పెద్ద పత్తిస్తానో ఈడ చూస్తే ఇంకొంతో ఇత్తు లేపించుకు. పెద్ద బుగ్గానిరా నువ్వు. చూసినావా పైన ఫోటోలు? ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడతాను? అమ్మకు ఫోన్ చేసి అడిగి చూడు ఒకసారి, ఏమైందని. హలో అమ్మా, చెప్పురా. నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. వచ్చిందా అద్దాల పాడుకో, ఆ పోపు డబ్బాలు ఉన్నాయి తీసుకోపో. అని అమ్మ దానికి కాదే, మరి నాకు ఆ పైసలు సరిపోవమ్మా. ఒక షార్ట్ ఫిలిం తీయాలి, దానికోసం కావాలమ్మా. ఒక 50,000 దాకా కావాలమ్మా నాకు. ఇది షార్ట్ ఫిలిమా? 50,000 నీకు కావన్నా? ఇంట్లో బియ్యం అయిపోయినాయి తెలుసా బిడ్డ నీకు? నా కట్టమంతా ఈ షిట్టీలకే కట్టుడైతుంది. నీకు 50,000 అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఎట్లనే చేసి చేయమ్మా. నా లైఫ్ అమ్మ ఇది, అర్థం చేసుకో అమ్మా. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు పైసలు కావాలమ్మా. మరి నన్ను నమ్మకరారా నన్నిగా? అమ్మా పైసలు ఏం లేవు. అమ్మా ప్లీజ్ అమ్మా. మరి నేను ఎట్లా నమ్మాలి నేను? పిల్ల పెద్ద పత్తిస్తానో ఈడ చూస్తే కథ మంచిగుందా? లేపించుకుంటుంది. ఎట్లా అనుభవం లేదు. పెద్ద బుగ్గానిరా నువ్వు. మరి నన్ను నమ్మకరారా మరి నేను ఎట్లా నమ్మాలి నేను? పిల్ల పెద్ద పత్తిస్తానో ఈడ చూస్తే ఇంకొంతో ఇత్తు లేపించుకుంటుంది. నిన్ను నమ్మి అన్ని పైసలు ఎట్లా పెట్టాలి నేను? బియ్యం అయిపోయినాయి తెలుసా? నిన్ను నమ్మి అన్ని పైసలు ఎట్లా పెట్టాలి? ఏమైందిరా ఇప్పుడు, ఎందుకంత టెన్షన్ పడతాను? సెట్ చేద్దాంరా ఏదో ఒకటి, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతాను? అరే అమ్మని డబ్బులు అడిగిన అమ్మ కూడా లేవంటుందిరా, నాతో కావంటుందిరా డైరెక్ట్. నువ్వేమనుకున్నాడు, ఒక పని ఉంది మామ, కానీ కొంచెం రిస్క్. ఏమంటావు? ఎంత రిస్క్ అయినా పర్లేదు మామ, నాకు కావాల్సింది పైసలు, షార్ట్ ఫిలిం. దానికోసం ఎంత రిస్క్ అయినా ఇస్తా. ఏం రా తమ్మి గిట్లా వచ్చినావు? ఏం లేదన్నా, సరుకు డెలివరీ చేయడానికి మనుషులు కావాలన్నావు కదా, మనోడు చేస్తున్నాను. నమస్తేనా. చేయగలుగుతారా మరి? చేయగలుగుతాడన్నా, ఖచ్చితంగా చేస్తాడు. రిస్క్ తెలుసు కదా, ఎంత రిస్క్ అయినా చేస్తాడన్నా మనోడు, నేను చేపిస్తా ఖచ్చితంగా. ముందే చెప్తున్నారు మీ ఇద్దరికి, దొరికితే మాత్రం నాకు సంబంధం లేదు. నేను చూసుకుంటా, సరేనా? నువ్వేం టెన్షన్ పడకు మామ, నేను చూసుకుంటా. అరే మామ, నువ్వేమో డెలివరీ అంటున్నావు, వాడేమో రిస్క్ అంటుండు. మనం ఏం చేస్తున్నాం రా? ఏం లేదు మామ, గంజాయి అమ్మిపోతున్నాం అంతే. గంజా? అరే అదేంది మామ, అది మనకు తెలియదు కారా. అరే నువ్వు షార్ట్ ఫిల్మ్ తీయాలా వద్దా? తీయాలరా. మరి ఇంత తక్కువ టైంలో మనకు పైసలు కావాలని రోడ్లు ఇస్తారా మనకి ఇప్పుడు పైసలు? మనం ఈ రిస్క్ తీసుకుంటే వచ్చిన దాంట్లో 10% ఇస్తారా? 10%. 10%? మళ్ళా ఏమనుకుంటున్నావు? నువ్వేం టెన్షన్ పడకు మామ, నేను చూసుకోదా. వర్మ డెలివరీ ఎక్కడ? వర్మ డెలివరీ ఎక్కడ? వర్మ డెలివరీ ఎక్కడ? అరే ఏమున్నది మా మైండ్లా, ఇన్ని పైసలు పెట్టి ఎందుకు తాగుతారా? నీకు బ్రేకప్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందా? అరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాడ్ చెప్తున్నారా? అదే ఫ్లోలా ఒక్కసారి కొట్టు మామ, నీకే అర్థమవుతుంది దీంట్లో ఏముందో. కొట్టు. అరే ఇది ఏంద్రా ఇట్లుంది? అట్లా కాదు, ఇట్లా పెట్టి మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అవుతుందిరా, మళ్ళీ ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్
నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అందరు చేయబడింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మరమ్మది కూడా కలవట్లేదు మా కొడుకులు దొరికిరంటవా అమ్మ నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేస్తారు ఎందుకైనా మంచిది అమ్మ సరుకు అంతా మొత్తం నా దగ్గర ఉంది ఇప్పుడు ఎట్లా సరుకు ఇట్లా ఇవ్వాలి అమ్మ ఇలా ఫోన్లో ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేయాలి ఇట్లా 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 అరే రా 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 మూడన్నాడా లైట్ చేయరా లైట్ చేయి అరే జల్ది అంటే పెట్టరా వస్తుంది మామ అరే ఇద్దరు ఏడు దేపే అబ్బా అరే ఏంది బొచ్చు అబ్బాబ్బాబ్బా ఉన్న సీరాడు వరదంగిరు మీ లొల్లేందిరా బాయ్ కొనుక్కుందామంటే ఒక్కొందరు ₹1 లేవు రేయ్ ఏంది ఏమైందిరా ఎందుకు లోలు పెట్టుకుంటారు రారా అన్న ఉన్న సీరాడు వరేసిరు అన్నా ఏందన్నా ఇది ఇట్లుంది నీకు పిల్లలే ఆరా ఉందన్నా ఒక్కసారి దాన్ని తలుసుకుందావు అన్నా వస్తుందన్నా ఏందన్న ఇది ఇట్లుంది నీకుందారా పిల్ల ఉందన్న కానీ అన్న మస్తుందన్నా ఏమైందిరా ఘాటు ఉందన్నా ఫోటో మంచిగా ఉంటుంది అట్లా కాదురా కొట్టేది నేను చూపిస్తా చూడు ఇదిరా ఇట్లా కొట్టాలి సరేనా అన్న ఏడుంటాయి అన్న సిగరెట్లు నీకెందుకు తమ్మి నేనున్నా కదా నా నంబర్ తీసుకోరా నేనేమో చెప్పన్నా అరే ఆకలి అవుతుందిరా అరే తమ్మి ఆకలి అవుతుందా నడుగు తిందాం చెప్తామ్మి అన్న సర్గావాలన్నా సరుకు ఇప్పుడు లేదు తమ్మి అయిపోయింది నా దగ్గర కూడా పైసలు ఏం లేవు సెట్ చేద్దామంటే చూడరు మరి మీరే ఏమన్నా ఉంటే సెట్ చేయరు అన్న ఎంత అయితే అన్న ఎంత అంటే ఒక 5,000 సెట్ చేద్దామి 5,000 సరేనా నేను సెట్ చేస్తా అరే 5,000 అంటుండ్రా అన్నగాడు సరుకులేదంట అవునా ఏదైనా లోన్ అప్లో ట్రై చేద్దాం చూద్దాం ఏదైనా చేద్దాం
వచ్చేసినారా నీకు ఫోన్ పే చేసావు. అరే మావా ఈ పేరెంత ఆయన ఎక్కలేదురా, పైసలు సెట్ చేయరా, స్టఫ్ తెచ్చుకుందాం. నాకు తెలియదమ్మా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నాకు ఖచ్చితంగా పైసలు కావాలి. నేను అత్తున్నా కంటే నాకు పైసలే కావాలి. హలో అన్న, నువ్వేం చేసేదా అన్న? నాకు స్టఫ్ కావాలి అన్న, నాకు స్టఫ్ కావాలి అంతే. హైదరాబాద్ శేర్లింగంపల్లిలో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఒడిశా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో గంజాయి తరలిస్తుండగా 10 కేజీలు సీజ్ చేశారు. ఇదండి మలుపు తిరిగిన నా కథ. నిందితులైన హైదరాబాద్ కు చెందిన